రాజకీయాల్లో చిరకాలంగా ఒక సామెత అంటారో లేకపోతే యాక్చువల్ అంటారో నాకు తెలియదు కానీ రాజకీయాల్లో హత్యలు ఉండవు, కేవలం ఆత్మహత్యలేని అంటుంటారు. ఆ మాటకి ఇవాళ వంశీ గారు అర్థం చెప్తున్నారు. ఆయన రాజకీయ జీవితం 2014-19లో మొట్టమొదటి ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ 5 సంవత్సరాల్లో నాకు తెలిసి చంద్రబాబు గారు అతనికి ఇచ్చిన ప్రాధాన్యత చాలా తక్కువ మందికి ఇచ్చారు. అతను ఒక కరెంట్ లైన్లు అడిగినా, మోటార్లు అడిగినా అన్ని కూడా పర్మిషన్ ఆ రోజున మంత్రి అబ్జెక్షన్ చెప్పినా ముఖ్యమంత్రి గారు మంత్రి గారి అబ్జెక్షన్ తోసిపుచ్చి ఆయన పర్మిషన్ ఇవ్వడం కూడా జరిగింది. అది పబ్లిక్ పర్పస్. అంతేకాకుండా మిగతా విషయాల్లో కూడా అతనితో ఎక్కువగా కన్సల్ట్ చేయటం కూడా నేను చూశాను. అలాంటి సందర్భం నుంచి 2019 ఎన్నికలకి చంద్రబాబు గారు ఇచ్చిన సహకారం, ఆయన చేసిన సహాయం కూడా అందరికి తెలుసు. అలాంటిది చంద్రబాబు గారికి అధికారం పోగానే ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్ళటం ఆయన ఇష్టం. అది వెళ్ళిన తర్వాత ఆ ముఠాలో చేరిన మనిషిగా, ఒక ముఠా నాయకుడిలాగా అనరాని మాటలు చంద్రబాబు గారిని అంటాం, అది తట్టుకోలేకపోయాం. ఎందుకంటే ఆ రోజు నేను కూడా అసెంబ్లీలో ఉన్నాను. వంశీ గారు రాజకీయ జీవితం మొదలయ్యేటప్పుడు కూడా గన్నవరం, నేను ఇండిపెండెంట్ గా ప్రాతినిధ్యం గన్నవరంలో నేను కూడా రాజకీయాల్లోకి వస్తానంటే ఆ రోజున కుర్రాడు బాగా చేస్తాడని చెప్పి మా ఊటి వాళ్ళు కూడా ఆశీస్సులు ఇచ్చిన మాట వాస్తవం. 2014-19లో డెవలప్మెంట్ విషయంలో, అటు విషయంలో కూడా జిల్లా పరిషత్ చైర్మన్ గా ఆ ప్రాంతంలో ఉన్న సమస్యలను ఎక్కువగా పరిష్కరించడానికి ఆ రోజు చైర్మన్ గా ఉన్న నా సతీమణి అనురాధ గారు కూడా చాలా కార్యక్రమాలకి అతనికి సహకరించడం జరిగింది. ఏ రోజునైతే అనరాని మాటలు ఆయన నోటెంప్ట్ వచ్చాయో, భిక్ష పెట్టిన తెలుగుదేశం పార్టీ మీద అనరాని మాటలు ఆయన నోటెంప్ట్ వచ్చిన తర్వాత నాకు కూడా చాలా మనస్తాపం పొందడమే కాకుండా ఎక్కడ కనిపించినా పలకరించే సందర్భం కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేయలే. ఆయన కూడా నన్ను పలకరించడానికి అంత ధైర్యం చేయలేదు. ఈ రోజున 2014-19 ఓకే, 2019-24లో గన్నవరంలో సృష్టించిన బీభత్సం, స్థానిక సంస్థల ఎన్నికలు జరిగేటప్పుడు కానివ్వండి, క్యాండిడేట్లని ధనం చూపించి కొందరిని, బలవంతంగా కొందరిని కూడా విత్డ్రాల్ చేయించి అక్కడంతా కూడా యునానిమస్ అయ్యే విధంగా ఆయన ప్రయత్నాలు చేశారు. వాళ్ళు పూర్తిగా సఫలీకృతం కాకపోయినా ఎలక్షన్ వన్ సైడ్ అయింది. తర్వాత అక్కడ మ్యాన్ హ్యాండిల్ చేయటం కానీ ఇలాంటి సంఘటనలు కూడా జరిగాయి. ఈ రోజున ఆయన అరెస్టు, ఎందుకంటే నేరం చేసినప్పుడు ఒక నేరం తప్పించుకోవడానికి 100 నేరాలు చేసిన విధంగా అనేకమైన నేరాలకి అతను పాల్పడటం జరిగింది.